రైట్. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించింది. ప్రధానంగా ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ చేశారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి 2 దశల్లో జరగబోతున్నాయి. ప్రధానంగా అక్టోబర్ 13 నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. నవంబర్ 11న ఎన్నికలు, నవంబర్ 14న కౌంటింగ్ ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మరో ఎన్నికల నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీహార్ కి సంబంధించి కూడా 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ కి సంబంధించి నవంబర్ 11న ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 14న కౌంటింగ్ ఉండనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా దాదాపు 3,98,982 మంది ఓటర్లు జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే నవంబర్ 14కు సంబంధించి కూడా కౌంటింగ్ ఉండబోతున్న నేపథ్యం ఉంది. ఇక జూబ్లీహిల్స్ తో పాటుగా దేశంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పలు రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్, అలాగే రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశా ఈ రాష్ట్రాలకు ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తక్షణమే ఈ రాష్ట్రాల్లో అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇక హైదరాబాద్ లో సంబంధించి కూడా ఇప్పుడు తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యం అయితే కావచ్చు. మొత్తంగా పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఫిల్టరింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఇక మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు సంబంధించి కూడా తన సత్యమణి సునీతను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించిన పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ షార్ట్ లిస్టు ఏఐసీసీకి చేరింది. ఇక ఈ రోజు ఇలాంటి 2-3 రోజుల్లో ఈ అభ్యర్థికి సంబంధించి కూడా ఏఐసీసీ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా మరో ఎన్నికల ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక మరోసారి ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎన్నికల నగారం మోగింది. కాబట్టి ఇక ఈ ప్రధాన పార్టీలన్నిటి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.